దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది. 4 ప్రధాన సూచీల్లో ఒక్కటి తప్ప మిగతా 3 నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఆ ఒక్క సూచీ కూడా స్వల్ప లాభాల్లోనే ఓపెన్ అయింది. దీంతో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరించే పరిస్థితి నెలకొంది. ఇంట్రాడే ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో చూడాలి. ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే సెన్సెక్స్ భారీగా లాస్ అయింది. ఏకంగా 300 పాయింట్లకు పైగా పడిపోయింది. 85,325.50 వద్ద ఓపెన్ అయింది. నిఫ్టీ 87 పాయింట్లకు పైగా కోల్పోయి 26,088 పాయింట్లతో మొదలుపెట్టింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 27 పాయింట్లు మాత్రమే పెరిగి 61,070.50 వద్ద ఆరంభించింది. నిఫ్టీ బ్యాంక్ కూడా పెద్ద మొత్తంలో మైనస్ అయి 59,354.20తో శ్రీకారం చుట్టింది. నిఫ్టీలో ఫైనాన్షియల్ సంస్థలు, డిఫెన్స్ కంపెనీల స్టాక్స్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఎరుపెక్కాయి. సెన్సెక్స్లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ షేర్ విలువ పెరిగింది. వడాఫోన్ ఐడియా లాభాల్లో నడుస్తోంది. రూపాయి విలువ కూడా నేల చూపులు చూసింది. ఒక్కరోజే 15 పైసలు క్షీణించింది. నిన్న సోమవారం 89.55 వద్ద క్లోజ్ అవగా ఈరోజు 89.70 వద్ద స్టార్ట్ అయింది. ఎర్లీ ట్రేడింగ్లో 89.81కి బలహీనపడి రికార్డు లో లెవెల్లోకి చేరుకుంది.